బీఆర్ఎస్ లో అభివృద్ధి బాగా జరిగింది, కాంగ్రెస్ జరగలేదంటారు. మేము ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరగలేదు అన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, తులం బంగారం ఇస్తాం మేము, మహిళలకు ఇస్తాం, 2,000 ఇస్తాం అన్నారు. ఎన్నో చెప్పారు వాళ్ళు, గెలిచారు. ఇప్పుడు మేము ఏం చేసాం, మా టైం వచ్చాడు మేము వెళ్తాం. నెక్స్ట్ చూస్తాం, మరి పోరాడతాం, తర్వాత చూస్తాం. 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారు? లైట్లు పెట్టినాం, కట్టినాం, చాలా కట్టినాం అండి. లైట్లు పెట్టినాం, మళ్ళీ అవి కట్టి అదే ఊరు మీరు వచ్చాక పోయినాయి, అవి కూడా పోతాయి. రేపైతే అవి కూడా. ఇప్పుడు కవిత బయటకు ఎందుకు పోయింది? కవిత సొంత భార్య ఎందుకు పెట్టింది? ఎందుకంటే మేము అలా ఉండకుండా పోయింది, బయటికి పోయింది. పోనీ ఆమె కర్మ, ఊరి కర్మకి మనం ఏం చేస్తాం, బాధ్యులు. ఆమె కర్మ ఆమె పోయింది, మేము ఉన్న వాళ్ళం గట్టిగా మళ్ళీ పోరాడతాం. మరి కేసీఆర్ గెలిచిండు కదా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అదే చేతకాక రావట్లేదు. ఎందుకు వాళ్ళని చూద్దాం, వాళ్ళ ఛాన్స్ చూద్దామని మేము ఆయన మేము బయటికి వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళి సుఖమే ఉంది, వెళ్తే వెళ్ళి కాంచి అది ఇదో అంటారు మమ్మల్ని. మేము కాపుకుంటే బాగానే. ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి పనులు చేయడానికి అక్కడ ఉన్న నియోజకవర్గంలో రావాలి కదా, రావట్లేదు కదా. రావట్లేదంటే వీళ్ళు అది ఇది అంటారు, ఇక అసెంబ్లీ కూడా పోవట్లేదండి, అది ఇది అంటారు. అసెంబ్లీకి పోయినప్పుడు మరి ఎందుకు రాజీనామా చేయాలంటారు? ఏమన్నాడు ఆయన జగన్, నాన్న మాట్లాడి ఏడ్చిండు చంద్రబాబు, మాకు కూడా అదే ఆడతామని మేము పోవట్లే. అట్లా ఎందుకు వాళ్ళతో హీరోని కూర్చోవటం, మనం మాట్లాడుకోవడం మనం అని కాము ఉంటాం. అంతే. నెక్స్ట్ కేసీఆర్ వస్తున్నాడు మళ్ళీ. అదే పోరాడతామండి, ఎట్లా మేము కొత్తలంటే మనం పోరాడతాం, చేస్తాం, వచ్చాం, లేకపోతే లేదు. అంటే 10 ఏళ్ళు బాగా దోచుకున్నందుకనే బయట రావట్లేదంటారు. ఏం దోచుకోలేదండి ఆయన. ఆయన 22 గారు అప్పు చేయలేదు, ఆయన మాత్రం చేయట్లేదా? చేయట్లేదు, ఆయన కూడా చేస్తూనే ఉండు అప్పులు. చేయండి చూడండి, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, అప్పు చేయండి ఎట్లా చేస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ మీ ఊర్లో? ఏమంటే పోటీ అయితే గట్టినే ఉంది పోటీ. మరి ఊరికి వెళ్తారు, ఇక తర్వాత ప్రజల నాయకులు. అంటే ఇప్పుడు ఎన్నికలు నిలిచిన వాళ్ళు మరి అన్నీ ఇవ్వాలి కదా, బహుమతులు ఇస్తారంటారు, డబ్బులు పంచుతారంటారు. మరి ఎన్ని ఇస్తేనే గెలుస్తారా, మామూలుగా గెలుస్తారా? మామూలుగానే గెలుస్తారు. అభిమానం ఉంటే ఎట్టయినా వేస్తారు, అభిమానం ఉంటే. అభిమానం లేకపోతే అభిమానం ఉంటే ఎవరైనా వేస్తారు, డబ్బులు గిబ్బులు ఏముండవు. ఏం పేరు నీ పేరు? సాబ్ అండి. ఏం చేస్తాం ఇక్కడ? వ్యవసాయం అండి. వ్యవసాయం మరి గిట్టుబాటు జరుగుతుందంటారా ఇప్పుడు? గిట్టుబాటు జరుగుతుందండి. తుమ్మనాథ్ మరి నేను చెప్పిండు, మార్కెట్కి వచ్చి ఏం చెప్పిండండి, 8,000 అమ్మాలి పైతాడు, అమ్ముతానండి 5,000 అమ్ముకొచ్చింది నేను. అయితే వాళ్ళు చెప్పడం అదే, రావటం పోవటం మాటలే కానీ చేతలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు అంటారు. నువ్వు చేయట్లేదండి, అని పని చేతనే ఉండు ఆయన, చేయండి ఆయన అంతకాడి పోయిండు ఆయన మోడీ గారు. గుజరాత్ ఎట్ట గెలిచిండు, అవన్నీ ఎట్ట గెలిచిండండి ఆయన. అంతా వాళ్ళ మాటలు వాళ్ళు చెబుతారు, మా మాటలు మేము చెబుతాం అంతే. ఈసారి అయితే బీఆర్ఎస్ వస్తుందంటావు? మొత్తం పోరాడతామండి. ఎట్లా అండి మరి వచ్చేవాడిని మేము పోరాడతాం, మళ్ళీ 5 ఏళ్ళలో వచ్చేవాళ్ళ పోరాడతాం. కొత్త రాకుండా ఆడిపోతాడు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, మంచి వాళ్ళకే వేస్తాం ఓట్లు, చెడు వాళ్ళకి అయితే అభివృద్ధి కాదుగా, అభివృద్ధి జాతర వాళ్ళకే వేస్తాం ఓట్లు. వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుతున్నారని ఎట్లా చెప్తామండి? ఇప్పుడే మా పార్టీకి వెళ్తుందని నేను అంట, అవతల వాళ్ళు వాళ్ళ పార్టీకి వెళ్తుందని వాళ్ళు అంటారు. కాదని మీరు అనగలరా? అనలేరుగా. అంటే మీరు ఈ గ్రామంలో ఉంటారు కాబట్టి ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటుంది? మద్దతు అంటే మంచి మనిషి, మంచి పనులు చేసే వ్యక్తి మీద మద్దతు ఉంటుంది. అంటే ఈరోజు మంచి ఉంటే గెలవరు కదా, డబ్బు ఉంటేనే గెలుస్తారు కదా. డబ్బు అంటే పెట్టేవాడి పిండి కొద్దీ రొట్టె, డబ్బు పెట్టేవాడు ఎవడన్నా అదైనా డబ్బు పెట్టినా గెలుతాడని నమ్మకం లేదు. మంచి మనిషి 10 మందికి సాయం చేసే వ్యక్తి అయితే గెలుస్తాడని నా నమ్మకం. అది అట్లాంటి అభ్యర్థులు ఉన్నారా ఇక్కడ మీ గ్రామంలో? మీ గ్రామంలో ఉన్నారా అలాంటి అభ్యర్థులు? ఉన్నారుగా. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? అట్లా చెప్తామండి. మంచివాడు అని చెప్పారు కదా, చెప్పండి. మంచోడు, ఇప్పుడు నేను మంచోడిని, నన్ను కూడా ఎన్నుకోవాలనుకున్నారు, కానీ నా ఆరోగ్య రీత్యా బాగలేదు కాబట్టి నేను ఉండట్లేదంటే మా తతిమ్మ పిల్లలు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళలో ఒకళ్ళు గెలవచ్చు. ఈ సర్పంచ్గా వార్డు కౌన్సిలర్గా అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలి? ఎలాంటి అర్హత అంటే ఏం చెప్తామండి, నలుగురి మేలు కోరి నలుగురికి మంచి పనులు చేస్తే ఒకసారి కాదు, వాడు 10 సార్లు నిలబడ్డా వాడే గెలుస్తాడు. ప్రజల మనిషి కావాలా, ప్రజల మనసు కోరుకునే వ్యక్తి కావాలా. ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో 42% బీసీలకు ఇస్తా అని చెప్పింది, ఇప్పుడు ఇవ్వలేదు, కేవలం 17% ఇచ్చిందంట. దీన్ని ఎలా చూస్తాం మీరు? మరిగా అది వాళ్ళ విధి విధానాన్ని బట్టి చేసుకుంటానండి. మనం ఏం చేస్తాం? కాంగ్రెస్ అయితే 42% ఇవ్వాలనే ఉంది, కానీ ఇవ్వలేకపోయింది. వీళ్ళు ఏదో చెప్తున్నారని వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అంటే బీసీలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళకి మాకు ఎందుకు వీళ్ళు ముందు మాట ఇచ్చింది కదా అంటున్నారు. ముందు మాట ఇచ్చిందంటే ఇస్తారండి. మాట ఇచ్చి ఇప్పుడు చెప్పినవన్నీ కావుగా అయితే అండి, కావుగా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమేనండి, అది కూడా బాగానే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసుకుంటుంది. ఏంటంటే అప్పుడు వాళ్ళ కాడ బడ్జెట్ ఉంది, ఇప్పుడు వీళ్ళ కాడ లేదు. వాళ్ళు లేనిదే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటారు. మరి రేవంత్ రెడ్డి నాకు డబ్బు పుట్టలేదు, ఎక్కడ పోయినా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తుంది కదా, ఒక ముఖ్యమంత్రి అలా చెప్పొచ్చా? అప్పు పుట్టట్లేదంటే మంచితనం ఉంటే పుట్టుద్ది. ఆయన తెలివితేటలతో తీసుకొచ్చి తిప్పకొస్తే నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేకపోతే ఇంకంతే. 6 గ్యారెంటీ పథకాల్లో ఒక్క బస్సు మాత్రమే వచ్చింది, మిగతా ఏమీ రాలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆగ్రహం చెప్తారు. వాళ్ళు అంటారండి, ప్రతిపక్షం ఎప్పుడైనా విమర్శించడానికే కదా ఉండేది. ప్రతిపక్షం విమర్శించడానికేగా ఉండేది. ఆయన చేతనైన కాడికి చేస్తున్నాడు. అదే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతారు కదా, ఈ వార్డు మెంబర్లకు కానీ ఈ సర్పంచులు కానీ వాళ్ళు ఎలా చేస్తే గెలుస్తారు? ఎలా ఏం చేస్తే గెలుస్తారు వాళ్ళు? ప్రజల్లో చెప్పాను కదండి, ఇప్పుడు ఊళ్ళో నేను ఒక వార్డుకి నిలబడ్డా, ఆ వార్డుకి మంచి పనులు చేస్తే వాళ్ళే గెలిపిస్తాను నన్ను. అట్లా గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవా? ఉన్నాయి. సమస్యలు లేకుండా ఎట్టుంటాయి? ఊరన్నాక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఆ ప్రెసిడెంట్ గెలిచిన ప్రెసిడెంటు ఏ విధంగా పని మొదలుపెట్టి చేపిస్తాడో అప్పుడు చెప్పగలుగుతాం. మొదలే వాడు గెలిచిండు వాడు చేయలేదని మనం అనలేం కదా. బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైతే బీజేపీ నుంచి పోటీ చేస్తారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళనే స్వతంత్రంగా గెలిపించాలని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. దీన్ని ఏమంటారు? మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళది, కేంద్ర గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వగలుగుతారు. వీళ్ళకి లేవు. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది రాష్ట్రంలో, కానీ వాళ్ళకి బడ్జెట్ లేదు కదా. 10 లక్షలు ఆడిస్తారు, 2 లక్షలు ఇచ్చేదే కష్టంగా ఉంది. అదే మరి ఎటువైపు మొగ్గు చూపుతారు? ఎటువైపు అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు మంచి ఎటు జరిగితే ఆ మంచి పనులు చేసే వ్యక్తి ఇతను అనుకో, అతనికే ఓటేస్తారు. డబ్బులు తీసుకొని కూడా పోయినసారి వేయలే, మరి ఎక్కువ డబ్బులు మీరు ఇచ్చారు, మీకు వేయలేదు. ఈయన తక్కువ ఇచ్చినా ఆయనకే వేశారు. మార్పు కోరుకున్నారు. అది ఈసారి కూడా మార్పు కోరుకుంటుంది. ఇక్కడ కోరుకోవచ్చు, చెప్పలేము. ఎట్లా చెప్తాం అంటే ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడ గెలవనీయకుండా పకడ్బందీగా ఒక ఆలోచన చేస్తుందండి. ప్రతిపక్షం ఉన్నాక చేయకుండా ఎట్టుంటుంది? చివరిగా మీరు ఏం చెప్తారు అభ్యర్థులకి? మంచి పనులు చేసి ప్రజల మేలు కోరే వాళ్ళకి ఓటు వేయండి. ఏమి 4 మాటలు బొల్లి కబుర్లు చెప్పి సపరేట్గా దారి పట్టే వాళ్ళకైతే వద్దు. మంచి పనులు చేయాలి గ్రామానికి. వాడు పగస్తుడైనా ఓటేస్తాం, కానీ ఊరికి మంచి పనులు జరగాలి.